హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా, లెట్స్ గో. ఈరోజు వచ్చేసి నేను సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి, సమ్మర్కి సంబంధించిన కొన్ని కుర్తీ సెట్స్ని అయితే తెప్పించాను. అవి ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. మనకు వచ్చేసి కాటన్ కుర్తీ సెట్స్ని అయితే నేను తెప్పించాను. ఇప్పుడైతే అవి చూసేద్దాం. చలో, ముందుగా వచ్చేసి నేను తెప్పించిన కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్తో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి రెగ్యులర్ వేర్కి, ముఖ్యంగా సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ని మనం సమ్మర్లో ప్రిఫర్ చేయడం వల్ల దట్టు ఈ విధంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోని కుర్తీ సెట్ వస్తుంది, 3 పీసెస్ సెట్. ఇవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్తో అయితే వస్తుంది. మనకి నావీ బ్లూ మీద వచ్చేసి ఈ విధంగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ డిజైనింగ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా విజిబిలిటీలో. ఇక్కడ వచ్చేసి మనకి యోక్ పార్ట్లో వచ్చేసి గొడ్డపట్టి లేస్తో వచ్చేసి మనకి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా నెక్ చూసుకున్నట్లయితే చూస్తారు కదా, నెక్ అయితే మనకి వీ కట్ వస్తుంది. రౌండ్కి వచ్చేసి ఒక స్మాల్ వీ షేప్ లాగా కటింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లేస్ ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ విధంగా గోల్డ్ కలర్ లేస్తో త్రీ లైన్స్లో సేమ్ 2 సైడ్స్ని అలానే వస్తుంది. మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. ఈ విధంగా మనకి కట్స్ అయితే వస్తాయి. లైనింగ్ ఏం లేదు, కానీ మనకి సమ్మర్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాటన్ కుర్తీ అనేది. బ్యాక్ సైడ్ అయితే సేమ్ ప్రింట్నే మనకి ఆల్ ఓవర్ కుర్తీని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కింద వచ్చేసి నీ లెంత్ వరకు వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అదే లేస్ని మనకి హ్యాండ్స్ దగ్గర ఏ లేస్ అయితే ఇచ్చారో గోల్డ్ కలర్ లేస్తో మనకి ఇక్కడ ఎండింగ్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. దీనివల్ల కొంచెం చూడటానికి మనకి డ్రెస్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది, అంటే మనకి డీసెంట్ లుక్ ఇస్తుంది అన్నమాట. కాటన్లో కూడా మనకి ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి బాటమ్ చూసుకున్నట్లయితే బాటమ్ అయితే ఈ విధంగా సేమ్ కలర్స్ని తీసుకున్నారు. కాకపోతే మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నామీ బ్లూ తీసుకున్నారని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ తీసుకొని దాని మీద వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ లైన్స్ని అయితే ఈ విధంగా మనకి పెంటాగనల్ షేప్స్ని అయితే హైలైట్ చేశారు. డైమండ్ అండ్ పెంటాగనల్ షేప్స్ని అయితే హైలైట్ చేశారు. ఈ విధంగా వస్తుంది. మనకి ఇది వచ్చేసి పలాజో టైప్లో వస్తుంది. ముఖ్యంగా సమ్మర్లో మనకి కాటన్ కుర్తీ దట్టు ఫ్రీగా ఉన్న బాటమ్ని కనుక మనం వేర్ చేసామంటే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఎలాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుందండి కుర్తీ సెట్ అయితే. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇదిగో పలాజో అని చెప్పాను కదా, ఈ విధంగా అయితే వస్తుంది. మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దుప్పటా గురించి మాట్లాడుకుంటే, దుప్పటా వచ్చేసి సేమ్ మనకి టాప్ బాటమ్ 2 డిజైన్స్ని హైలైట్ చేస్తూ మనకి దుప్పటానైతే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి లెంత్ కూడా చాలా ఉంటుంది, అలానే విడ్త్ కూడా చాలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విడ్త్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి లెంత్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసి ఒకవైపు ఈ విధంగా మనకి 2 సైడ్స్న ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ని వచ్చేసి ప్రింట్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనకి ఈ విధంగా ఎడ్జెస్కి గోటాపట్టి లేస్ని అయితే గోల్డ్ కలర్ లేస్ని అయితే హైలైట్ చేశారు. ఈ విధంగా హైలైట్ చేయడం వల్ల మనకి మంచి లుక్ వస్తుంది వేసుకున్నా కూడా దుప్పటా అనేది, ఓకేనా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రింట్ చెప్పాను కదా, కింద వచ్చేసి ఈ ప్రింట్ వస్తుంది, పైన వచ్చేసి బాటమ్ ప్రింట్ వస్తుంది, కింద వచ్చేసి టాప్ ప్రింట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మనకి హైలైట్ చేశారు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ కుర్తీ సెట్స్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయండి. మీరు తప్పకుండా అయితే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు సెర్చ్ చేసుకునే పని లేకుండా సమ్మర్కి కావాల్సిన కుర్తీ సెట్స్ అన్నీ కూడా నేను తెప్పించాను కదా మ్యాక్సిమం. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా అక్కడి నుంచి చూడండి. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. ఈ విధంగా మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. మనకి టాప్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. ఒకసారి అయితే టాప్ చూసేద్దాం. ముందు టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో వస్తుంది. ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా మనకి సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఏదైతే కాంట్రాస్ట్ ఇచ్చారో దాన్ని ఇక్కడ నెక్కి పైపింగ్ అయితే చేశారు. నెక్ చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ రౌండ్ నెక్కి వీ కట్ అయితే వస్తుంది. అలానే మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా యోక్ పార్ట్ని అయితే ఈ విధంగా
బబుల్స్ లాంటి వాటితో అయితే హైలైట్ చేశారు. ఈ విధంగా వస్తుంది. మనకి మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందండి. ఎందుకంటే మనకి బాటమ్ అండ్ దుప్పట అనేది ఫ్లోరల్లో ఇచ్చాడు కాబట్టి టాప్ అయితే ప్లెయిన్లో ఇచ్చాడు. నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. కుర్తీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా సేమ్ ఉంటుంది. ఇవి కూడా వచ్చేసి మనకి పక్కన కట్స్ ఏమి రావు, కానీ మనకి సెమీ అనార్కలి మోడల్లో అయితే ఉంటుందండి. కుర్తీ వచ్చేసి మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో వస్తుంది మనకి. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పాను కదా, ఈ విధంగా పలాజోనే ఫ్లోరల్ ప్రింట్తో అయితే వస్తుందండి. మనం వేసుకున్నా కూడా మనకి చాలా హైలైట్గా ఉంటుంది. దట్టు మనకి ఇక్కడ వచ్చేసి ముందు వచ్చేసి బెల్ట్ టైప్ ఇస్తాడు. మనకి ఏదన్నా లూజ్ అయినా కూడా మనకి థ్రెడ్స్ని కూడా ప్రొవైడ్ చేశాడు. వెనక వచ్చేసి ఎలాస్టిక్లో వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్యూర్ కాటన్లో వచ్చేసి ఫ్లవర్ డిజైనింగ్ అయితే వైట్ మీద ఫ్లవర్ డిజైనింగ్ అయితే ఇచ్చారు. వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కుర్తీ సెట్. నెక్స్ట్ దుప్పటా చూసుకున్నామని చెప్పాను కదా, ఇది కూడా సేమ్ మనకి బాటమ్ లాగే వస్తుంది. విడ్త్ కూడా చాలా ఉందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి టాప్ ప్రొవైడ్ చేశారో వాటిని మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో కొంచెం హై ఎండ్లో పెద్దవిగా ఇచ్చారండి. ఈ విధంగా దుప్పటా కూడా మనకి చాలా పెద్దగా వస్తుంది. చూస్తున్నారు కదా, విడ్త్ అయితే చాలా ఉంటుందండి. నేను చూపిస్తాను మీకు. విడ్త్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి లెంత్ అయితే చెప్పనక్కర్లేదు. విడ్త్ ఎంత ఉందంటే లెంత్ చాలా ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి 1 సైడ్ లెంత్ అండి. మీరు 2 సైడ్ లెంత్ చూసినట్టే చాలా పెద్దదిగా వస్తుంది. దుప్పట అయితే మీరు వేర్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కుర్తీ సెట్లోకి అయితే వెళ్ళిపోతాము. నెక్స్ట్ నేను తెప్పించింది వచ్చేసి ఈ ఆనియన్ కలర్ కుర్తీ సెట్ అండి. ఇది కూడా ఒకసారి చూసేద్దాం. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది. దుప్పట వచ్చేసి మనకి ఈ విధంగా నెట్టెడ్ అంటారు కదా, సెమీ నెట్టెడ్ లాగా వస్తుందండి. ఆర్గాంజా ప్యాటర్న్ అంటారు కదా, ఆ విధంగా వస్తుంది. ఒకసారి మనం ముందు దుప్పటా చూసేద్దాము. ఈ విధంగా వస్తుంది దుప్పటా అయితే. మనకి ఇది వచ్చేసి మనకి ట్రెండింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం పార్టీస్కి కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఎడ్జెస్ వచ్చేసి ఈ విధంగా మనకి జూట్ లాగా అయితే మనకి బోర్డర్ని అయితే హైలైట్ చేశాడు. ఈ విధంగా ఉండటం వల్ల మనకి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది లుక్ అయితే. కింద చూసారు కదా, మనకి ఈ విధంగా మనకి పట్టు శారీస్కి ఏ విధంగా అయితే కుచ్చుళ్ళు వస్తాయో ఆ విధంగా అయితే ప్రొవైడ్ చేశాడు. క్లాత్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఉంటుందండి. ఓకేనా, ఇది వచ్చేసి దుప్పటా విత్ లెంత్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనము కుర్తీలోకి వెళ్ళినట్లయితే కనుక కుర్తీ ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రెండింగ్గా కూడా ఉంటుంది. మీరు సెమీ పార్టీస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గెట్ టుగెదర్ పార్టీస్కి, డిన్నర్ పార్టీస్కి లేదా బర్త్డే పార్టీస్కి లాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్ చూస్తారు కదా, నెక్ వచ్చేసి మనకి సేమ్ రౌండ్ నెక్కి వీ కట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి డిజైనింగ్ ప్యాటర్న్ లాగా థ్రెడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. జూట్ థ్రెడ్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా జూట్ టైప్లోనే ఒక లైన్ అయితే క్రియేట్ చేశారు. ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ముందు వచ్చేసి మనకి ఈ విధంగా క్రీమ్ కలర్లో ప్యాటర్న్లో మనకి డిజైనింగ్ అయితే ప్రింట్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి ప్రింట్ మనకి ఇది వాషబుల్ చేసినా కూడా పోదండి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చాడో అదే దీన్ని ఇక్కడ అయితే హైలైట్ చేశారు, ప్లెయిన్ని అడ్జస్ట్ చేస్తూ. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ప్లెయిన్లోనే వస్తుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లెయిన్లోనే వస్తుంది కుర్తీ మొత్తం. ఈ విధంగా స్ట్రైట్ కట్ కుర్తీ ఉంటుంది, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ చూసుకున్నట్లయితే కనుక బాటమ్ వచ్చేసి సేమ్ మనకి ప్లెయిన్లో అయితే వస్తుందండి. ఈ విధంగా సేమ్ కలర్లోనే ప్లెయిన్లో వస్తుంది. ముందు వచ్చేసి మనకి ఈ విధంగా ప్యాటర్న్ అనేది బెల్ట్ టైప్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా పలాజోలోనే వస్తుంది. మనకి ముఖ్యంగా సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉండడానికి నేను అన్ని పలాజోలోనే ట్రై చేశాను. దట్టు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కూడా పలాజోసేనండి. ప్రతి కుర్తీ సెట్ కూడా పలాజోనే ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే ట్రోజర్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే అవి వద్దు అనుకుంటే లెగిన్స్తోనే పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి. ఇది చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్యూర్ కాటన్లో వస్తుంది. దట్ ఇది మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్ అండి. ఇది వచ్చేసి ఇండోసరా ఐరా అని చెప్పేసి మనకి అమెజాన్లో మంచి బ్రాండ్. ఆ బ్రాండ్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ని అయితే నేను పర్చేస్ చేస్తాను. చూసారు కదా, ప్యూర్ కాటన్లో వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఈ కలర్ కూడా మనకి రేర్ కాంబినేషన్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో థ్రెడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ వస్తాయి. మనకి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ రావటం వల్ల యోక్ పార్ట్లో అయితే మనకి ఏమీ హైలైట్ చేయలేదు. సింపుల్గా ఈ విధంగా కుర్తీని అయితే ప్రొవైడ్ చేశాడు. స్ట్రైట్ కట్కి వచ్చేసి మనకి బాటమ్ ఏది వస్తుందో దాన్ని ప్యాచ్
వర్క్ లాగా ఇచ్చి హైలైట్ చేశాడు. ఇక్కడ మనం వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డీసెంట్ లుక్ ఇవ్వడానికి అయితే మనకి ముఖ్యంగా కాటన్ కుర్తీ సెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. దట్టు మనకి అమెజాన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయడానికి అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది. నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే ఇందాక ప్యాచ్కి వచ్చింది కదా, చూసారు కదా, అదేవిధంగా మనకి బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు ఎంత ప్యూర్ కాటన్లో ఉంటుందో. సమ్మర్కి ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా స్టిఫ్గా బెల్ట్ టైప్ వస్తుంది. దీనివల్ల మనకి టమ్మీ ఉబ్బుగా కనిపించకుండా ఉంటుంది. నేను మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ వస్తుంది. ఇది కూడా పలాజో టైప్లోనే వస్తుంది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ దుప్పటా చూసుకున్నట్లయితే కనుక దుప్పటా వచ్చేసి మనకి బెనారస్ దుప్పటాలు అయితే ప్రొవైడ్ చేశారు. చూసారా, దీన్ని మనము మిక్స్ అండ్ మ్యాచింగ్ లాగా ఏ కుర్తీ సెట్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చాలా హై అండ్ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. కాటన్ కుర్తీ మీదకి ఇలాంటి బెనారస్ దుప్పటాస్ రావడం అనేది రేర్ అండి. అది మనకి ఇండోసెరా బ్రాండ్ నుంచే వస్తాయి. మనం ఒక కుర్తీ ఇది ఒక్కటే తీసుకోవాలన్నా కూడా, దుప్పటా ఒక్కటే తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంటుంది. మనకి అరౌండ్ 500 ఎబోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ కుర్తీ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే వస్తుంది. నేను మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేసేదాన్ని. మనకి ప్రైజెస్ అనేవి వేరియేషన్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుందండి. తప్పకుండా లింక్ అయితే క్రింద ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేయండి. మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బెనారస్ దుప్పటా గురించి నేను చెప్పనక్కర్లేదు కదా. ఇది మనకి విడ్త్ లెంత్ అనేది చాలా పెద్దగా వస్తుంది. చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ముఖ్యంగా మనం కాంట్రాస్ట్లోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి హోలీ అనేది దగ్గరలో ఉంది కదా, దాని మీద వైట్ కుర్తీస్ మీద పేరప్ చేసుకోవడానికి కూడా బెనారస్ దుప్పటా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. గోల్డ్ కలర్ ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా ఈ దుప్పటా అనేది పేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? ఇప్పుడు చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మన వీడియోలో ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోసే కాకుండా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మీరు ఏదైనా కుకింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక కుకింగ్ వీడియోస్ని కూడా చూడొచ్చు. అంతేకాకుండా బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా బ్యూటీ టిప్స్కు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అలానే హెయిర్ గ్రోత్కి సంబంధించిన టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మన ఛానల్ అయితే మీరు ఒకసారి మొత్తం కూడా చూడండి. మీకు ఏ కేటగిరీలో కావాలో ప్రతి కేటగిరీలో అయితే మనం వీడియోస్ని అయితే ప్రొవైడ్ చేసాము. మీకు అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.